ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మాడ్యూల్లోని సిస్టమ్ టెస్టింగ్ ఫేజ్. ఫ్రెండ్స్, మీరు కానీ దీనికన్నా ముందు ఉన్నటువంటి ఫేసెస్ యొక్క వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, వి మాడ్యూల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ అని కూడా అంటారని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ ఫేజ్ అనేది వాలిడేషన్ ఫేజ్ కింద వస్తుంది. ఈ యొక్క టెస్టింగ్ ఫేజ్లో సిస్టమ్ టెస్ట్ ప్లాన్ ప్రకారము టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. ఈ యొక్క ఫేజ్లో ఎంటైర్ బిల్డ్ని టెస్టింగ్కి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ చేసేటప్పుడు బోత్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అండ్ ఆల్సో నాన్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ ద్వారా టెస్టింగ్ అనేది చేస్తారు. ఈ యొక్క ఫేజ్లో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపాటిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం కనుగొనవచ్చు. అంటే మన యొక్క ప్రాజెక్ట్ లేదా సాఫ్ట్వేర్ లేదా మన యొక్క ప్రోడక్ట్ హార్డ్వేర్ రిసోర్స్ అయినటువంటి ప్రింటర్స్ ఇంకొన్ని హార్డ్వేర్ రిసోర్సెస్తో కలిసి పనిచేయగలుగుతుందో లేదో అనేది ఈ యొక్క ఫేజ్లో మనం తెలుసుకొనవచ్చు. అంతేగా కొన్ని కమ్యూనికేషన్ డివైజెస్తో కూడా పనిచేస్తుందో లేదో కూడా మనం తెలుసుకొనవచ్చు. ఈ యొక్క ఫేజ్లో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయడం ద్వారా మన యొక్క ప్రోడక్ట్ లేదా ప్రాజెక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఏ లిమిట్ వరకు పనిచేస్తుంది అనేది తెలుసుకొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ నాన్ ఫంక్షనల్ టెస్ట్ కేస్ ద్వారా వాల్యూమ్ లోడ్ టెస్టింగ్ చేసినప్పుడు, అంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ ఎంతమంది యూజర్స్ ఒకేసారి యూజ్ చేస్తుంటే పనిచేస్తుంది, ఒక 1000 యూజర్స్ వరకు పనిచేస్తుందా, లేక 1000 కన్నా ఎక్కువ యూజర్స్ ఎట్ ఏ టైం ఆ యొక్క వెబ్సైట్ని యూజ్ చేస్తున్నప్పుడు పనిచేస్తుందా అనేది మనం పరిశీలించవచ్చు. ఎక్కువ మంది యూజర్స్ లోడ్ అయినప్పుడు మన యొక్క వెబ్ అప్లికేషన్ ఎటువంటి యూఐని డిస్ప్లే చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొనవచ్చు. అలా మన యొక్క వెబ్ అప్లికేషన్ లేదా మన యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా ఫెయిల్ అవుతుందో తెలుసుకున్నప్పుడు మనం రికవరీ మెకానిజాన్ని డిజైన్ చేయడానికి. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.